వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: నేపాల్లో విద్యార్థుల నిరసనలతో రాజకీయ సంక్షోభం, ఓలీ రాజీనామా, కర్కి తాత్కాలిక ప్రధానిగా ప్రతిపాదన. ఉమర్ ఖాలిద్ కేసులో బెయిల్ నిరాకరించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే. బీహార్లో నిరసనకారులపై లాఠీ చార్జ్, యువత ప్రభుత్వానికి బుద్ధి చెబుతుందని రాహుల్ హెచ్చరిక. నేపాల్లో విద్యార్థుల నిరసనలు తీవ్ర రూపం దాల్చి రాజకీయ తిరుగుబాటుగా మారాయి. ఈ పరిణామాల దెబ్బకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. సోమవారం ప్రారంభమైన నిరసనలు మంగళవారం హింసాత్మక మలుపు తిరిగి 30 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం వీధుల్లో కవాతు నిర్వహించింది. బుధవారం కాఠ్మండూలో జన్జెడ్ నేతృత్వంలోని ప్రతినిధులు ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డేలను కలిసి మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రతిపాదించారు. సైన్యం కూడా ఆమెతో చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే కొంతమంది యువకులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆర్మీ కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. మరోవైపు కాఠ్మండు మేయర్ బాలేంద్ర బాలెన్ షా కర్కి పేరుకు మద్దతు ప్రకటించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఓలీ రాజీనామాను ఆమోదించి కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు ఆయన తాత్కాలికంగా పదవిలో కొనసాగుతారని తెలిపారు. 2016 నుంచి 2017 మధ్య ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీలా కర్కి ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ. ఆమె స్వతంత్ర మనస్తత్వంతో ప్రసిద్ధి చెందారు. ఇదిలా ఉండగా సైన్యం కర్ఫ్యూ ఆదేశాలను క్రమంగా సడలిస్తున్నప్పటికీ నిరసనల పేరుతో దోపిడీ, అగ్ని ప్రమాదాలు, హింస జరగకూడదని హెచ్చరించింది. భద్రతా దళాల యూనిఫామ్ అనుమతికి లేకుండా ధరించరాదని, దోచుకున్న ఆయుధాలను వెంటనే అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ ఐక్యత, సామాజిక సామరస్యం కాపాడటమే లక్ష్యమని సైన్యం స్పష్టం చేసింది. అల్లర్లలో పార్లమెంట్, సుప్రీంకోర్టు, మంత్రుల ఇళ్లు, మాజీ ప్రధాని ఓలీ నివాసం మంటల్లో దగ్ధమయ్యాయి. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించగా బీబీసీ ప్రకారం కనీసం 19 మంది మరణించారు. విమానాశ్రయం కూడా మూసివేయబడింది. 2 రోజుల తర్వాత కాఠ్మండు త్రిభువన్ విమానాశ్రయం తిరిగి ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి బలరాం కేసి నిరసనకారులు చర్చల బృందాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ను రద్దు చేసి కొత్త ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. సెప్టెంబర్ 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాం సహా మరో 7 బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, శైలేందర్ కౌర్లతో కూడిన బెంచ్ నిరసన హక్కు ఉన్న నిరసన ముసుగులో కుట్రపూరిత హింస అనుమతించలేమని పేర్కొంది. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాం పాత్ర తీవ్రమైనది అని గుర్తించింది. ఉమర్ ఖాలిద్కు ఇది 6వసారి బెయిల్ నిరాకరణ. అతను 5 ఏళ్లకు పైగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. విచారణ లేకుండా దీర్ఘకాలం జైల్లో ఉంచడం న్యాయానికి విరుద్ధమని విమర్శకులు అంటున్నారు. ఏ కోర్టు కూడా దోషిగా నిర్ధారించకుండానే జైల్లో ఉంచడాన్ని సమర్థించడం ఆశ్చర్యకరం. కోర్టు తీర్పు ప్రాసిక్యూషన్ కథనంపై ఆధారపడిందని విమర్శ ఉంది. ఇంక్లాబీ, ఇస్తక్బాల్, చక్కా జామ్ వంటి పదాలను హింసాత్మక కుట్రకు రుజువుగా తీసుకోవడం తప్పు అని వ్యతిరేకులు అంటున్నారు. వాస్తవానికి ఖలీద్ ప్రసంగాలు గాంధీ, అంబేద్కర్లను ఉటంకిస్తూ అహింసకు పిలుపునిచ్చాయని వారు చెబుతున్నారు. విమర్శకులు ప్రధానంగా ఊపా చట్టం పైన కేంద్రీకృతమయ్యాయి. ఈ చట్టంలోని సెక్షన్ 43D/5 ప్రకారం ఆరోపణలు ప్రాథమికంగా నిజమని అనిపిస్తే కోర్టు బెయిల్ నిరాకరించాలి. దీనివల్ల కోర్టులు ప్రాసిక్యూషన్ వెర్షన్ను ఎక్కువగా నమ్మాల్సి వస్తుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. విమర్శకుల వాదన ప్రకారం నిరసనలో పాల్గొనడం లేదా అభిప్రాయాలను వ్యక్తం చేయడం క్రియాశీల ఉగ్రచర్య కాదు. ఊపా కఠిన నిబంధనలు ప్రత్యక్షంగా హింసలో పాల్గొన్న వారికే వర్తించాలి. కేవలం ప్రసంగాలకే వాటిని వర్తింపజేయడం చట్టాన్ని తప్పుగా వాడుకోవడమే. అలాగే విచారణ ఆలస్యం అవడం వలన నిందితులు శిక్ష అనుభవిస్తున్నట్టే అవుతుంది. చివరికి నిర్దోషిగా తేలిన జైల్లో గడిపిన సంవత్సరాలు శిక్షలా మారిపోతాయి. దీనిని న్యాయం ఆలస్యం, న్యాయం నిరాకరణగా పరిగణించవచ్చు. ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం నిందితులు సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ప్రజలను తప్పుదారి పట్టించారని చెప్పారు. కానీ నిజానికి నిరసన లక్ష్యం ప్రభుత్వం నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడమేనని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. హింసను ప్రేరేపించడమే ఉద్దేశమని చెప్పడం వాస్తవం కాదని అంటున్నారు. సారాంశంగా హైకోర్టు తీర్పు నిరసన హక్కు, అహింసా వ్యక్తీకరణ మరియు కఠినమైన ఊపా చట్టం మధ్య సున్నితమైన రేఖను మసకబార్చిందని విమర్శకులు తెలియజేస్తున్నారు. నిరసనకారులపై లాఠీ చార్జ్ ఘటనపై బీహార్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన రాహుల్ గాంధీ పట్నాలో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిన వీడియోను షేర్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్లో హిందీలో పోస్ట్ చేశారు. ఉద్యోగం అడిగితే లాఠీ చార్జ్ దొరుకుతుంది, హక్కుల బదులు దౌర్జన్యం మాత్రమే దొరుకుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. 2 వారాలుగా సమ్మెలో ఉన్న 16 మంది భూ సర్వేయర్లను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన కార్మికులపైన
లేక ఉపాధ్యాయ నియామక పరీక్ష సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేసిన అభ్యర్థులపైన జరిగిన లాఠీ చార్జీను రాహుల్ గాంధీ ఉద్దేశించారో స్పష్టం చేయలేదు. రాహుల్ బుధవారం మరోసారి వ్యాఖ్యానిస్తూ ఈసారి బీహార్ యువత ఈ గూండా ప్రభుత్వానికి దాని నిజమైన స్థానం చూపించబోతుంది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు బీహార్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికలు మరో 2 నెలల్లో జరగనున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.